ఈ పరిశోధనలు ఎందుకు చేయాల్సి వచ్చింది, ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే దీంట్లో ఖచ్చితంగా మన మహర్షులే నాకు స్ఫూర్తి. మొక్కలు నాకు నేర్పింది ఒకటే, ప్రకృతిలో దాచుకోవడం లేదు, పంచుకోవడం మాత్రమే ఉంది. గత 5 సంవత్సరాలుగా మా ఉత్పత్తులు మేము ఒక సంస్థ ద్వారా అందించాము. కానీ మేము ఎక్కడ కూడా బయట ప్రజలకి ఎక్కడ కనబడలేదు. ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇది ప్రచారం కావడం, రైతులు తీసుకోవడం జరిగింది. కానీ అనివార్యంగా మా మధ్య కొన్ని విభేదాలు రావడం, కారణాలు ఏమైనా ఉంటే విడిపోయాము. ఇప్పుడు మేము భూ అమృత్ అనే ఒక సంస్థను పెట్టుకొని ఇక్కడి నుంచి మేము ఉత్పత్తులు అందిస్తున్నాము. మా ప్రయోగాలు కూడా ఇక్కడే జరుగుతుంటాయి. 2020లో ఇచ్చారు, పురుగు మందుగా ఒక పేటెంట్ ఇచ్చారు. యూరియాకు ప్రత్యామ్నాయంగా ఒక మంచి మందుని అందించగలిగాము. యూరియా లేకపోయినా కూడా ఇప్పుడు మనం పంటలు పండించగలిగే స్థితిలో ఉన్నాం. అది మేము గర్వంగా చెప్పుకోగలుగుతాం. సమస్యలు అంటే కంపల్సరీ ఉంటే ముందుకు పోవాలో కూడా టీమే కావాలా, కలతలు రావాలన్నా కూడా టీం ఉంటుంది. అదేవిధంగా మేము కొన్ని కలతలు ఎదుర్కొన్నాము. కాయలు ఉండే చెట్టుకే రాళ్ళ దెబ్బలు తగులుతాయి, కానీ దాన్ని సహించినప్పుడే మనం ముందుకెళ్తాము. పుట్టిన దానికి ఏదో ఒకటి సాధించాలన్న ఉద్దేశంతో ఇంకా కొన్ని ప్రయోగాలు ఒక్కో రకంగా సాల్ట్ వాటర్ మీద చేసాము, రకరకాలుగా చేసుకుంటూ వచ్చాము. అదేదో ఫార్ములా ఇచ్చేసి మేమే చేసుకోవచ్చు అని కొంతమంది రైతులు అడుగుతుంటారు. మేము చేసిన పర్ఫెక్ట్గా అందరూ చేయలేదు. రేట్లు సార్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి, రేట్లు తగ్గించండి అనేసి అందువల్ల తగ్గించేస్తున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా కొన్ని ప్రోడక్ట్స్ వస్తాయి. అందరికీ నమస్కారం. నేను గల్లా చంద్రశేఖర్ నా పేరు. ఏ పరిశోధన కూడా ఒక మనిషితో పూర్తి కాదు. ఒక మనిషి 40 సంవత్సరాల ప్రయాణంలో ఎన్నో చేతులుంటాయి, ఎంతోమంది సహకరించుంటారు. ఈరోజు ఇక్కడ నిలబడి ఉన్న వీళ్ళంతా కూడా ఉద్యోగులు గారు, నా సహచరులు. ఈ నా ప్రయాణంలో, ప్రయోగాల్లో, ఎన్నో విజయాల్లో, అపజయాల్లో వీళ్ళంతా నా వెంట నిలబడి నాకు సహకరించారు. దీంట్లో పరిశోధనలో సహకరించిన వారు బత్తినాయుడు గారు, మన భాస్కర్ గారు. అదేవిధంగా ఫీల్డ్ ట్రయల్స్లో కొంతమంది సహకరించిన శ్రీధర్ గారు, వెంకటేశ్వరు, శివ వీళ్ళంతా కూడా. అదేవిధంగా ఫీడ్బ్యాక్ తీసుకోవడంలో కొంతమంది సహకరించారు. వీళ్ళందరూ కూడా, హరిబాబు వీళ్ళంతా కూడా నాకు కొంచెం ఎగ్జిక్యూటివ్గా అంటే నిర్వహణలో, పరిపాలనా విభాగంలో వీళ్ళందరూ కూడా సహకరించిన తర్వాతనే మనం ఈ దశ చేరుకోగలిగినాం. మేము పరిశోధన ప్రారంభించినప్పుడు మాకు ఎలాంటి పరిశోధనశాల లేదు. ప్రయోగాలు చేసినా కూడా టీ కప్పులే ప్రయోగాలకి మేము వాడుకునేది కూడా. అదేవిధంగా మా బలవంతా కూడా మా నట సహచరులు. ఈ పరిశోధనలు ఎందుకు చేయాల్సి వచ్చింది, ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే దీంట్లో ఖచ్చితంగా మన మహర్షులే నాకు స్ఫూర్తి. మన చరకుడు, సుశ్రుతుడు వీళ్ళందరి గురించి మనం విన్నాము. పరాశర మహర్షి ఎవరో గారు భీష్ముడు యొక్క తండ్రి. అదేవిధంగా భరద్వాజ మహర్షి వైమానిక శాస్త్రం రాశాడండి. విమానాలు ఎట్లా తయారు చేశాడు. వీళ్ళంతా చేసినప్పుడు వాళ్ళ వారసులం మనం. వాళ్ళ వారసులు అయ్యండి మన యొక్క సమస్యలు, మన ఊర్లో ఉండే సమస్యలు, వాళ్ళ యొక్క ఇన్స్పిరేషన్తో వాళ్ళ బాటలో నడుస్తూ మొక్కల మీద పరిశోధన చేస్తూ మనం ఎందుకు మన సమస్యలు పరిష్కరించుకోకూడదన్న ఆలోచన దాంతో కొంతమంది సహచరులు, నేను కలిసి మొదలుపెట్టినటువంటి చిన్న విషయం ఈరోజు ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ వరకు వెళ్ళింది. న్యూజెర్సీలో ఉన్నటువంటి సమయ రేడియో మా ఇంటర్వ్యూ తీసుకున్నదండి. న్యూజెర్సీలో వాళ్ళు విని మాకు ఫోన్ చేస్తున్నారు ఈరోజు. అదేవిధంగా నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్లో వచ్చి మమ్మల్ని అభినందించి మాకు ఒక అవార్డు ఇచ్చి చేశారు. చిన్న బాధ ఏంటంటే మాలో నుండి ఒకరు బయట వెళ్ళిపోయారు. కారణాలు ఏవైనా ఉండొచ్చు, కానీ ఇది అనివార్యంగా జరిగి ఉండొచ్చు, లేదా ప్రకృతి పరంగా జరిగి ఉండొచ్చు, లేదా ఏదో లోపం జరిగి ఉండొచ్చు. కానీ అది జరగకూడదు, జరిగింది. ఇప్పుడు మా ప్రయాణం అంతా కూడా ఇంతటితో ముగించాం. ఇంకా ముందుకి ఎన్ని వైఫల్యాలు ఎదురైనా ముందుకే వెళ్తాము. ఇప్పుడు ఈ పరిశోధనలో మేము మొట్టమొదట సాధించింది ఒక ఫార్ములా, దానికి శ్రీతైలం అని పేరు పెట్టాము. ఆ మందు నొప్పులకు కావచ్చు, దోమలు కొట్టుకుంటా కావచ్చు, చర్మవ్యాధులకి, దెబ్బలకి అన్నిటికీ వాడుతున్నారు. ఈరోజు మా విలేజ్ నుంచి బయటకు వచ్చి ఒక దెబ్బ తగిలినా, లేదంటే ఒక చర్మవ్యాధి వచ్చినా బయటకు వచ్చి డాక్టర్ దగ్గర చూపించేవాళ్ళు లేరు. వేరే ఊరి నుంచి కూడా వస్తున్నారు. ఆ ఉత్పత్తి మా ప్రథమ ఉత్పత్తి, అది బాగా సక్సెస్ అయింది. ఆ తర్వాత మేము చేసినటువంటి ఉత్పత్తులు వ్యవసాయం మీద దృష్టి పెట్టి వ్యవసాయంలో చేసినటువంటి ఒక ఉత్పత్తులు 3 ఉన్నాయి. ఆ 3 ఏంటంటే గ్రోత్కి యూరియాకు బదులుగా గ్రో అమృత్ అని ఒకటి కనిపెట్టాము. అదేవిధంగా నెమటోస్ సి అని
వేరుకుళ్ళు తెగులుకి ఒక ప్రత్యామ్నాయం కనిపెట్టాము. దీనికి సరైన మందులు లేవు. అదేవిధంగా కలుపు మందు ఒకటి హెర్బల్గా కనిపెట్టాము. అదేవిధంగా ఉద్యానవన పంటల్లో కూడా హెర్బల్ కలుపు మందు అది కూడా ఎక్కడా లేదు. కలుపు మందు కెమికల్స్ ఉన్నాయి కానీ హెర్బల్గా లేరు. కెమికల్స్ వల్ల ఎన్ని నష్టాలు వస్తున్నాయో తెలుసు. అవన్నీ కూడా లేకుండా మనం ఒక పూర్తి కలుపు మందును హెర్బల్గా తయారు చేసాం. అది కూడా త్వరలో మేము ముందుకు వస్తుంది. గత 5 సంవత్సరాలుగా మా ఉత్పత్తులు మేము ఒక సంస్థ ద్వారా అందించాము. కానీ మేము ఎక్కడ కూడా బయట ప్రజలకి ఎక్కడ కనబడలేదు. ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇది ప్రచారం కావడం, రైతులు తీసుకోవడం జరిగింది. కానీ అనివార్యంగా మా మధ్య కొన్ని విభేదాలు రావడం, కారణాలు ఏమైనా ఉంటే విడిపోయాము. ఇప్పుడు మేము భూ అమృత్ అనే ఒక సంస్థను పెట్టుకొని ఇక్కడి నుంచి మేము ఉత్పత్తులు అందిస్తున్నాము. మా ప్రయోగాలు కూడా ఇక్కడే జరుగుతుంటాయి. తర్వాత ఈ ఉత్పత్తులకి మేము అసలైనటువంటి ఉత్పత్తిదారులమే కాకుండా దానికి పరిశోధన చేసిన వాళ్ళు కూడా మేమే. దానికి ప్రధాన రుజువు ఇది పేటెంట్ అండి. 2020లో ఇచ్చారు. పురుగు మందుగా ఒక పేటెంట్ ఇచ్చారు. మిగిలిన అన్నీ కూడా మనం ఇవన్నీ కూడా యూరియా ప్రత్యామ్నాయం ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం పేటెంట్కి అప్లై చేస్తున్నాము. త్వరలో అవి కూడా వస్తాయి. మేము ఇంతకుముందు మా ఉత్పత్తుల్ని మార్కెట్ చేయమని వేరే వాళ్ళకి ఇచ్చాము. వాళ్ళు మార్కెట్లో ధర అప్పుడు మా చేతుల్లో ఉండదు, వాళ్ళు ధర నిర్ణయించారు. అవి రైతులు కొంతమంది కూడా ఆ ధర గురించి బాధపడ్డారు. మమ్మల్ని కూడా అడిగారు, రిక్వెస్ట్ చేశారు కొంతమంది తెలిసిన వాళ్ళు తగ్గించమని. అప్పుడు మాకు అవకాశం లేదు. ఇప్పుడు మాకు అవకాశం వచ్చింది. ఎందుకంటే మేము వాళ్ళతో విడిపోయాము. ఇప్పుడు మా చేతుల్లోనే ధరలు ఉండేటట్టుగా మేము ప్రొడక్షన్ ఖర్చు కూడా మా చేతుల్లో ఉంటుంది కాబట్టి మేము ధర నిర్ణయించాము. మా మొదటి ఉత్పత్తి గ్రో అమృత్. యూరియా లేకపోయినా, డిఏపి లేకపోయినా, ఏం లేకపోయినా ఈ ఒక్క మందుతోనే మనం పలు దపాలు వేసుకొని పండించేయచ్చు. ఆ విధంగా ప్రయోగాలన్నీ కూడా సక్సెస్ అయినాయి. రైతులు కూడా కొంతమంది దీంతోనే పండిస్తున్నారు. ఇది గతంలో 600 రూపాయలు ఉంది. దీన్ని ఇప్పుడు మేము 500 రూపాయలకి అందిస్తున్నాము. తర్వాత నెమటోసి. ఇది నెమటోడ్స్ అంటే మనకు అన్ని పురుగులు కూడా బయట కనిపిస్తాయి, కానీ ఇది వేర్లకు ఉంటుంది. దీనివల్ల చెట్లు చచ్చిపోతాయి. దీనివల్ల ఇక్కడ నెమటోడ్స్ లేనటువంటి పొలమే లేదు. ఇప్పుడు దీనికి ఒక ప్రత్యామ్నాయంగా ఒక మందు కూడా కనిపెట్టాము. దీనికి పేటెంట్ కూడా ఆల్రెడీ వచ్చింది. 800 రూపాయలకి ఇస్తున్నాము. ఇప్పుడు 600 రూపాయలకి ఇస్తున్నాము. ప్రత్యామ్నాయ మందులు కూడా కెమికల్స్ కూడా సరిగా లేవు. కొన్ని వేల మంది రైతులు వాడి లాభం పొందారు. వాళ్ళు మాకు లాభాలు నష్టాల తర్వాత రైతుల యొక్క ఆనందం వాళ్ళు వ్యక్తం చేసినప్పుడు మేము పడ్డ కష్టం, మా శ్రమ అంతా కూడా వృధా కాలేదు అని మాకు చాలా సంతోషంగా ఉంటుంది. అదేవిధంగా ఇది వీడ్ కట్ అండి. ఇది ఇప్పుడు ప్రస్తుతం వరి పైరులో మాత్రమే వాడుతున్నాం. వరిలో అంటే నారు పోసి నాటే పద్ధతికి ఉపయోగపడతా ఉంది. ఇది కేవలం మొలకెత్తే గింజలు చంపేస్తుంది. అంటే కలుపు గింజలు నాటిన తర్వాత కలుపు గింజలు మొలకెత్తే దాన్ని చంపేస్తా ఉంది. దీని రేట్ను కూడా మేము ఇంతకుముందు 600 ఉండింది, ఇప్పుడు 500 చేసాము. ఇవన్నీ ఎందుకంటే మా ప్రయోగాలు ఒక దశ అయితే ప్రయోగాలు రైతులకి అందించడం కూడా ఇంకొక దశ. అదేవిధంగా చాలామంది రైతులు ఫార్ములా కూడా అడుగుతుంటారు. అదేదో ఫార్ములా ఇచ్చేస్తే మేమే చేసుకోవచ్చు కదా కొంతమంది రైతులు అడుగుతుంటారు. కానీ ఇవన్నీ కొత్తవండి, అంటే ఉన్నవి కాదు, ఇంత ముందుకు లేవు. ఇవి చేసేటప్పుడు మేము చేసినంత పర్ఫెక్ట్గా అందరూ చేయలేరు. ఎందుకంటే చాలామంది చూడొచ్చు, ఇప్పుడు బిర్యానీ తయారు చేస్తే మనం చూస్తాను, మనం చేయలేం. అదేవిధంగా ప్రతి ఒక్కటి కూడా ఏది కూడా మనం చూసిన వెంటనే చేయలేం. ఆ పర్ఫెక్షన్ అనేది మేము దాంట్లో కొన్ని సంవత్సరాల తరబడి దాంట్లో కృషి చేసినాం కాబట్టి చిన్న మార్పులు కూడా దాంట్లో విపరీత పరిణామాలకు పనిచేయకుండా పోయే అవకాశం ఉంది రైతులు చేసినప్పుడు. అందువల్ల ఈరోజు మేమే తయారు చేసి మేమే ఇస్తున్నాం. ఈ ఉత్పత్తులే కాకుండా మాకు భవిష్యత్తులో మరిన్ని ఉత్పత్తులు కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. దాంట్లో ఒకటి కలుపు మందు. అంటే పండ్ల తోటలో కావచ్చు, ఎక్కడైనా బీడు భూమిలో కావచ్చు, అన్ని రకాల కలుపు మొక్కలు నివారణ అయ్యేదానికి మా దగ్గర ఆల్రెడీ ఒక ఫార్ములా ఉంది. కాకపోతే అది క్వాంటిటీ ఎక్కువగా వేయాల్సి వస్తుంది. అంటే పొలంలో మామూలు కెమికల్ అయితే 1 లీటర్తో సరిపోతుంది. ఇది అట్లా కాదండి, 10-15 లీటర్లు కూడా అవసరం అవుతుంది. దాన్ని కూడా త్వరలో ఒక 5 లీటర్ల వరకు వేస్తే ఒక ఎకరాకు పనిచేస్తూ తయారు చేసి ఇవ్వాలని కూడా అనుకుంటున్నాము. ఈ ప్రయత్నంలో మా యొక్క ఉత్పత్తుల్ని ఇంకా మరీ ధరలను కూడా, అంటే ఈ రీసెర్చ్ చేసే కొన్ని కొత్త ఉత్పత్తులు వచ్చినప్పుడు ఇంకా సులభమైన మార్గాలు కనుక్కోవడం, ఆ విధంగా వచ్చినప్పుడు దాని ధర తగ్గేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఆ విధంగా కూడా మేము కృషి చేస్తున్నాము. మరి ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మేము దీన్ని మార్కెట్ చేస్తున్నాం అంటే కేవలం ధనార్జనే కాదండి. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ వచ్చిన దాంట్లో మీరు ఇచ్చిన దాంట్లో రైతులు ఇచ్చిన దాంట్లో కొంత భాగాన్ని మేము మా పరిశోధనకి, అంటే భవిష్యత్ పరిశోధనకి సహకరించేందుకు మేము కొన్ని పరికరాలు కొనడం, పరిశోధన అంటే ఒక ల్యాబ్ ఒకటి నిర్మించాలి. వీటన్నిటి కూడా డబ్బులు అవసరం అవుతుంది. ఎవరు కాబట్టి రైతులే ఇప్పుడు మాకు సహకరిస్తున్నారు అనుకోవాలి. రైతులు సహకరిస్తూ కొంత మా దగ్గర నుంచి ఉత్పత్తులు కొని తిరిగి మాకు ఇస్తున్నారంటే మేము మా జరుగుబాటు, అంటే మేము మా బతుకుతూ ప్లస్ మళ్ళీ పరిశోధన చేసేదానికి రైతుల నుంచి డబ్బు మాకు ఇస్తున్నారని మేము అనుకుంటున్నాము. కాబట్టి ఈ పరిశోధన నిరంతరంగా జరగాలంటే డబ్బు కూడా అవసరం.
చాలామంది అనుకుంటారు ఇదంతా ఫ్రీగా ఇచ్చేస్తే జరిగిపోద్దని. అట్లా కాదండి. ముందు మరిన్ని ప్రయోగాలు జరగాల, రైతులకు అందుబాటులో రావాలా, అదేవిధంగా ఈ ధరలు తగ్గాలంటే కూడా పరిశోధన చేయాలా. ఒక పరిశోధన చేయాలంటే చాలా టైం పడుతుందండి. ఒక గడ్డివామలో సూర్యు ఎంత వెతికితే దొరుకుతుందో అదే మాదిరిగా 40 సంవత్సరాల ప్రయాణం అంటే అది ఎంత చూడండి. అంటే యవ్వనం నుంచి ముసలితనం వరకు సరిపోయింది. కానీ మాకు ఇది ఈరోజు ఏంటంటే రైతులు ఇచ్చే అభినందనలు ఇంకెంతకాలమైనా బతికేస్తాం అన్నట్టుగా ఉందండి. ఇవన్నీ విజయాలు, కానీ ఇవన్నీ మీకు ఒక కోణం. కానీ అపజయాలు, అసలు మీరు ఎందుకున్నారు, పని బాగట్లేకుండా ఎందుకు తిరుగుతున్నారు, ఇది మీకు ఏమన్నా అసలు మీకు బ్రెయిన్ ఏమన్నా పోయిందా, మాలాంటి తెలివి కూడా మీకు లేదు, మీరు ఏదో తప్పుదారిలో నడుస్తున్నారు, మమ్మల్ని సక్రంగా అంటే వక్ర మార్గంలో నడుస్తున్నారు, సక్ర మార్గంలో పెట్టాలని ప్రయత్నించిన కూడా చాలామంది ఉన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళందరూ అర్థం చేసుకున్నారండి. కాబట్టి ఒక విజయంలో మనకి రాళ్ళు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి, పూలు ఉంటాయి, మూడింటిని సమానంగా స్వీకరించి వెళ్ళినప్పుడే మనం విజయం సాధించగలం. ఆ విజయంలో ఎన్నో వైఫల్యాలు ఉండొచ్చు, ఎన్నో సుఖాలు ఉండొచ్చు, సంతోషాలు ఉండొచ్చు. అవన్నీ కూడా మన సహచరులు ఒక్కొక్కరు వాళ్ళ అనుభవాలు కూడా చెప్తారు. ఇప్పుడు బత్తినాయుడు గారు తన అనుభవాల్ని. నమస్తే, నా పేరు బత్తినాయుడు. మేము చంద్రశేఖరు, నాకు కజిన్ బ్రదరే కావాల్సి వస్తారు. నేనేమంటే 40 years నుంచి మాకు సైన్స్ అంటే నాకు ఇష్టం. ఏదో ఒకటి మనం సాధించాలా. మేము మామూలుగా వ్యవసాయం చేసుకునేవాళ్ళం. మేము సరే అనేసి మేమందరం కలుసుకున్నాం. మేము ఒక గ్రూప్గా ఏర్పడ్డాం. మేము ఏర్పడేసి ఫస్ట్ మనం హెయిర్ డే ఏదైనా కనుక్కోవాలి అనేసి అన్నాడు. వైట్ హెయిర్స్ బ్లాక్ చేసేదానికి దాంట్లో సగం వరకు సక్సెస్ అయ్యాం మేము. తర్వాత విలేజ్ల్లో దోమలు ఎక్కువ అయిపోయినాయి. ఈ పశువుల వల్ల దోమలు ఎక్కువగా ఉండేది. దోమలకే ముందు కనుక్కోవాలా అనే ఉద్దేశంతో దాని మీద ప్రయోగం చేసాము. దాని మీద బాగా సక్సెస్ అయ్యాం. మా విలేజ్లో వాటర్తో క్లాక్ రన్ చేసాం. ఏమి కెమికల్ ఏమి వేయకుండా ఉట్టి వాటర్లోనే. అట్లా గ్యాస్తో ఇంజిన్ నడపటం ఇవన్నీ చాలా చాలా చేసాం. అట్లా మమ్మల్ని చాలామంది ఎగతాళి చేశారు. ఈరోజు అబ్బా బాగా చేశారు అనేసి ఇప్పుడు అందరూ గొప్పగా మెచ్చుకుంటున్నారు. తర్వాత మేము ఈ స్టాల్స్ పెట్టినప్పుడు మాకు గ్రామ్ బజార్ వాళ్ళు మాకు టైప్ అయ్యారు. మాతో గ్రామ్ బజార్ వాళ్ళకి మంది ఇచ్చాం. మేము మార్కెటింగ్ చేస్తామన్నారు, ఇచ్చాము. మార్కెటింగ్ బాగా చేశారు వాళ్ళేమో. 5 సంవత్సరాల దాకా చేశారు వాళ్ళు. తర్వాత ఇప్పుడు ఎందుకు కొన్ని సమస్యల వల్ల విడిపోయాము. మాలోంచి ఒక అతను అట్లా వెళ్ళిపోయాడు. రేట్లు తగ్గించమంటే ఆయన అప్పుడు రేట్లు తగ్గించలేదు. ఇప్పుడు మేము చంద్రశేఖర్ గారు ఇప్పుడు రైతులకి డైరెక్ట్గా ఇస్తున్నారు కాబట్టి ఏపీ తెలంగాణ మొత్తం రేట్లు తగ్గించి మధ్యలో కమిషన్లు లేవు, ఏం లేవు, డైరెక్ట్గా ఆయనే ఇస్తున్నారు కాబట్టి రేట్లు తగ్గించాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా కొన్ని ప్రోడక్ట్స్ వస్తాయి. శ్రీతైలం ఒకటి రెడీగా ఉంది. చాలామంది రైతులు అడుగుతున్నారు ఇప్పుడు డ్రై ఫీల్డ్కి ఎప్పుడు వస్తుంది, కలుపు ముందు అనేసి. అది జరుగుతూ ఉంది, ప్రయోగం జరుగుతూ ఉంది. మా అన్న చంద్రశేఖర్ కాబట్టి ఆయనతో నేను ఫస్ట్ నుంచి ఉండేను. నేను ఉన్నప్పుడు మేము ఎన్నో రకాల ఆకులు తెచ్చి కొడతా ఉంటే వేస్తూ ఉంటే రకరకాలుగా ఎంతోమంది కిందలు పడ్డారు. ఎంతోమంది మళ్ళీ అవమానం పడ్డాం. మేము అవమానం పడతా ఉండి మీరు ఏం చేస్తారు పోయినారు. అప్పట్లో మళ్ళీ ఒక 2 సంవత్సరాల తర్వాత మేము శ్రీశైలం కనుక్కున్నాం. దాన్ని వాడుకునే వాళ్ళందరూ ఇప్పుడు పర్వాలేదు మందు అన్నారు. ఈ మందు వల్ల మాకు ఎంతోమంది జనాలు నొప్పులకి బాధల మీద బాగున్నది అని చెప్పినారు. నమస్కారం అండి, నా పేరు పునుగోటి శివరావు. మేము చదువు ముగించుకొని నేను మా ఊరికి వచ్చినప్పుడు చంద్రన్న ప్రోత్సాహంతో నేను ఆటల్లో అడుగు పెట్టడం జరిగిందండి. అన్ని అడవులకు తిరుగుతూ కొన్ని దగ్గర అడవులకి వెళ్ళినప్పుడు కూడా చాలా బాధలు పడ్డాం, ఇబ్బంది కూడా పడ్డాం. కొన్ని దగ్గర రాలేక కూడా ఇబ్బంది కూడా పడ్డాం. వీటన్నిటికీ చంద్రన్న సహకారంతోనే మా గ్రూప్ మొత్తం కూడా ఈ మందులు తయారు చేయడం జరిగిందండి. నమస్తే అండి, నా పేరు వంశీకృష్ణ. ఊహ తెలియక ముందు నుంచి చంద్రశేఖర్ గారు ప్రయోగశాలలో ఆయన చాలా విస్తృతంగా ప్రయోగాలు చేసేవారు. 35 సంవత్సరాల క్రితం ప్రకృతి సేద్యం అంటే ఏమిటనేది వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది. కానీ మా జనరేషన్ వాళ్ళకి ప్రకృతి సేద్యం అంటే ఏమిటో తెలియకుండా పోయింది. మాకు తెలిసిందంతా ఒకటే, డిఏపీలు, యూరియాలు, ఈ వాడకం ఒకటే మాకు తెలుసు. కానీ ఇక్కడ నేను గత 5 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను వీళ్ళ బాటలో నడుస్తున్నప్పటి నుంచి నాకు తెలిసింది ఏమిటంటే ప్రకృతి సేద్యంలో మనం చేయలేనిదంటూ ఏమీ లేదు. మనం దాంట్లో ఏదైనా సాధించవచ్చు. కానీ దానికి చాలా ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. ఆ అంశాలన్నీ మనం గ్రహించాలంటే ఇలాంటి వాళ్ళ దగ్గర మనము ఉంటే ఆ విశేషాలన్నీ మనం తెలుసుకోవచ్చండి. ఆయన అనుభవం 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కాదు, గత 40 సంవత్సరాల నుంచి ఆయన ఈ ఫీల్డ్లో ఉన్నారు. ఆయన వెనక నడవడం మాకు చాలా ఆనందంగా ఉంది. మొక్కలు నాకు నేర్పింది ఒకటే, ప్రకృతిలో దాచుకోవడం లేదు, పంచుకోవడం మాత్రమే ఉంది. అందుకే ఈ ప్రయాణం ఇంకా కొనసాగుతుంది. భవిష్యత్తులో కూడా రైతులు మమ్మల్ని ఇదే విధంగా ఆదరించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తూ మీ పల్లె శాస్త్రవేత్త గల్లా చంద్రశేఖర్.